బీహార్లో ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత ఎన్నికలకు ముందు అంటే ఫైనల్ ఓటర్ లిస్టు. పైగా వాడు ఏం చెప్పారు, ఎస్ఐఆర్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సాటిస్ఫాక్టరీలీ, చాలా సంతృప్తికరంగా ఎస్ఐఆర్ని పూర్తి చేసామని ఎలక్షన్ కమిషన్ ఒక పత్రికా ప్రకటన ఇచ్చిన తర్వాత రిటర్న్గా, అంటే స్వభుజత ఆడను ఇచ్చిన తర్వాత కొంతమంది వెళ్ళారండి అని చూశారు. దాన్ని చూస్తే ఒక ఇంటిలో 809 మంది నమోదై ఉన్నారు. వీళ్ళు ఏమైనా సరే ఇల్లు చూడాలి మనం, అసలు ఎంత పెద్ద ఇల్లు ఎలా ఉంటుంది అని. అంతేకాదు ఆ పేర్లు చూస్తే వాసు గారు మీరు ఆశ్చర్యపోతారు. ఆ పేర్లు చూస్తే అన్ని మతాల వారు ఉన్నారు, అందులో అన్ని కులాల వారు ఉన్నారు. బీహార్లో ఉన్న అన్ని కులాలు, బయట ఉన్న కులాలు చాలా ఉన్నాయి. అలాగే కాకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు. అంటే మురుగను ఉన్నాడు, సత్బీర్ సింగ్ ఉన్నాడు, అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు. 809 మంది ఒక ఇంట్లో. పాపం ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరి వెళ్ళారు. ఢిల్లీ నుంచో, కలకత్తా నుంచో, బొంబాయి నుంచో జర్నలిస్టులు వెళ్ళారు ఆ ఇల్లు చూడడానికి ఎలా ఉంటుంది, ఎలా ఉన్నారు వీళ్ళందరూ. ఇంత అంటే మొత్తం భారతదేశం యొక్క ఒక ఒక సమగ్ర స్వరూపం, ఒక చిన్న మినీ భారత్ ఎలా ఉందో చూద్దాన్ని పెడితే ఇల్లు లేదు, ఇల్లే లేదు. సో ఎస్ఆర్ అయిన తర్వాత కదా ఇది. సో ఇలాంటి అవగతాలు, చనిపోయిన వాళ్ళు బతికున్నారు, షిఫ్ట్ అయిపోయాము అంటున్నట్టు వాళ్ళు అక్కడే ఉన్నారు, డూప్లికేటు కాదు అయిపోయింది. ఫారినర్స్ అన్నారు కదా, ఫారినర్స్ అసలు ఫారినర్స్ తీయడానికి ఇదంతా అన్నారు కదా. అంటే ఫారినర్స్ వీళ్ళు ఇప్పుడు మీరు Form 7లో మీరు కంప్లైంట్ చేస్తారు, మా 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 వార్డులో ఇంతమంది ఫారినర్స్ ఉంటున్నారు, వీళ్ళు లేదా ఇక్కడ లేరు ఏదో అంటాం కదా అని ఒక Form 7 ఇస్తాం కదా. అలాంటివి ఫారినర్స్ అని చెప్పి ఒక 1100 పిటిషన్లు వచ్చాయండి. 1100 వచ్చి 1100 పిటిషన్లు వస్తే ఎలక్షన్ కమిషన్ స్వయంగా వాటిని పరిశీలించి ఓకే ఇవి మనం ఇన్వెస్టిగేట్ దర్యాప్తు చేయొచ్చు అని నిర్ధారించినవి 390 అండి. ఓకే, 390లో వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తే అందులో తేలినవి 5 అండి. ఆ 5లో 2 చనిపోయారండి, 3 అండి. 7.5 కోట్ల ఓటర్ లిస్టులో వీళ్ళు కొండను తవ్వి పట్టుకున్నది ఏంటయ్యా అంటే ఒకవేళ ముగ్గురు. సో 5గురిలో 2 చనిపోయారు, 3. ఇది అంటే ఫారినర్లు కాదు, డెడ్ కాదు, షిఫ్టెడ్ కాదు, డూప్లికేటు కాదు, ఫారినర్లు కాదు, ఏమీ కాదండి. ఏమిటిది? ఎవరిని తీస్తున్నారు? బెంగాల్కి వద్దాం ఇప్పుడు. బెంగాల్లో రకరకాలైనటువంటి ప్రక్రియలు ఎక్కడా లేనటువంటి, తమిళనాడులో లేదు, బీహార్లో లేదు, కేరళలో లేదు, పాండిచేరిలో లేదు, గుజరాత్లో లేదు, మధ్యప్రదేశ్లో లేదు, ఎక్కడా లేదు. ఒక్క బెంగాల్లోనే లాజికల్ డిస్క్రిపెన్సీ అని ఒక కొత్త కేటగిరీ పెట్టారు. లాజికల్ డిస్క్రిపెన్సీ అని ఏమంటారంటే, ఎలా అంటే వాళ్ళకి వాళ్ళ సిస్టంలో ఓటర్ లిస్టులు ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇప్పుడు మీ పేరు వాసుదేవన్, పత్రి వాసుదేవన్, PATRI అని ఉంది. అందులో మీ ఆధార్లో ఏమో PATHRI అని ఉంది, లేదా మీ బ్యాంక్ అకౌంట్లో ఏమో PATHRI అని ఉంది. మీరు పట్టుకెళ్ళిన దాంట్లో లాజికల్ డిస్క్రిపెన్సీ. నువ్వు వాడు ఒకటా కాదా? ఓకే, ముస్లిం పేర్లు వచ్చేప్పటికి మహమ్మద్, కొంతమంది ముందు తండ్రి ఏమో మొహమ్మద్ MOHMED అని రాసుకుని ఉంటాడు, కొడుకు పేరు MD అని పెట్టుంటాడు, MD షేక్ బాబు అనేది పెట్టుంటారు. సో ఆయన ఒకటే కదా, మరి ఆయన కొడుకు ఇలా ఎందుకు పేరు ఉంటుంది అని, అది లాజికల్ డిస్క్రిపెన్సీ. ఇలా 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 అనుకుంటూ 93 లక్షల మంది తీశారండి. చాలా శ్రమపడ్డారు. ఓకే, 93 లక్షల తర్వాత ఎడ్యుకేషన్ కొంతమంది లేదు, మేము అలా కాదు, మాకు ఆకైతుంది, వీకైతుంది, అది అలా ఉంది, ఇది అలా ఉంది అంటూ అప్పీల్ చేసుకుంటే 27 లక్షల మంది మిగిలారు అన్డిసైడెడ్గా. ఓకే, అవి ఆల్రెడీ ఇంకా హోల్డ్లో పెట్టినట్టే. హోల్డ్లో పెట్టారు. పెడితే సుప్రీంకోర్టు, ఇదంతా సుప్రీంకోర్టు వింటుంది, వాళ్ళు మాట్లాడటం ఇదిగో అంటున్నారు అవుతుంది.
చివరికి బెంచ్లో కూర్చున్న ఒక జడ్జి గారు, మీకు బహుశా ఈ ఎన్నికల్లో అవకాశం రాకపోవచ్చు కానీ వచ్చే ఎన్నికల్లో రావచ్చు కదా అన్నాడు ఆయన. ఇదేమి సోజ్యం అండి. ఇప్పుడు నేను ఈ దేశ పౌరుణ్ణి, ఈ దేశంలో 24 లోక్సభలో ఓటేశాను. ఇప్పుడు నువ్వు అనర్హుడివి అని చెప్పి తప్పు చెప్పినా కూడా తర్వాత నేను కోర్టుకి వెళ్ళచ్చు, వేరే విషయం. తప్పు కానీ ఒప్పు కానీ నువ్వు అనర్హుడు అని తేల్చి చెప్పావు అనుకోండి, నువ్వు అనర్హుడివి, నువ్వు ఇక్కడ ఓటు వేయడానికి వీల్లేదు అన్నావు అనుకోండి, ఇది అన్యాయం అంటే కోర్టుకి వెళ్ళచ్చు. ఏది చెప్పట్లేదు కదా, ఏది చెప్పకుండా ఎడ్యుకేషన్ పెట్టి ఎడ్యుకేషన్ పూర్తి అవ్వకుండా ఎలక్షన్ తేదీలు అనౌన్స్ చేసి ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ చేసేమన్నారండి. ఇందులో చేరడానికి ఉండదు.